నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సేవలందించేందుకే వేద పాఠశాల యోగశాల గోశాల ఉదాసీన్ మఠ్ చైర్మన్ మహంత్ రఘుముని మహారాజ్ స్పష్టీకరణ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి భూముల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి కృషి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడి నిర్ణీత గడువులోగా తెలంగాణ అమరవీరుల స్మారకం సిద్ధం కావాలి అధికారులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశం బిక్కేరు వాగు నుండి ఇసుక తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అధికారులను అడ్డుకొని రైతుల నిరసన ఇక డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లిలోని ఉదాసీన్ మఠ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేద పాఠశాల యోగశాల గోశాల నిర్మాణానికి మఠ్ చైర్మన్ మహంత్ రఘుముని మహారాజ్ వైస్ చైర్మన్ అరుణ్ దాస్ మహారాజ్ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అభిలాషించారు. ఈ సందర్భంగా మహంత్ రఘుముని మహారాజ్ మాట్లాడుతూ ఈ మఠం విద్యాలయాలు ఇక్కడి ప్రాంతానికే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సేవలందించేందుకు చేపడుతున్నామని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేద పాఠశాలలో గోశాలలో ఎవరైనా సేవలు అందించవచ్చని సూచించారు. భూమి పూజ అనంతరం శంకుస్థాపన జరిగిన స్థలాన్ని త్రిదండి రామానుజ చినజీయ స్వామి సందర్శించారు. విద్యాలయాలు గోశాల యాగశాల తదితర విషయాలను ఉదాసీన్ మఠం నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. ఎంతోమంది విచ్చేశారు. ఇది నిజంగా హైదరాబాద్ నగరానికి ఈ మఠము మాకు ఇక్కడ ప్రజలకు అంకితం చేసేందుకు కూడా మఠాపతులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నిజంగా ఒక నిరుపేద బిడ్డలకు ఎవరైతే తల్లిదండ్రులు లేరో, ఎవరైతే తల్లిదండ్రుల నుండి వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ విద్య వైద్య అదేవిధంగా వేద పాఠశాల, ఒక 50 ఎకరాల సింహనారాయణటువంటి గుడి, ఒక బ్రహ్మాండమైన మాత్రం చుట్టూ 3 వాకింగ్ ట్రాకు, ఒక నెమిలిల పార్కు, అట్లా 540 ఎకరాలు ప్రజలకు అంకితం చేసినటువంటి గొప్ప మఠం సదాశివ మఠం. వాళ్ళందరూ నిజంగా మా కూకట్పల్లి కాన్సెన్స్లో మా గ్రామంలో రావడం అనేది నిజంగా మాకు ఎంతో సంతోషకరం ఉంది. అయినా పక్కకు ఉన్నటువంటి ఐడియల్ ఫ్యాక్టరీ వాళ్ళు 3 రోజుల నుంచి చాలా వేధింపులు గురి చేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు సుప్రీంకోర్టులో, అయినప్పటికీ కూడా వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీని శాశ్వతంగా ఇక్కడ తీయాలని చెప్పి కూడా నేను ఖచ్చితంగా న్యాయస్థానాన్ని నేను కోరుకుంటాను. నేను న్యాయస్థానానికి వెళ్తాను. ఇక్కడ అతనే ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి నిన్న కోర్టులో మనము వేయడం
నిన్న హైకోర్టు జడ్జి గారు ఇక్కడ నుండి మఠం ల్యాండ్ కాబట్టి మఠంలో వాళ్ళు యజ్ఞం చేసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ చేయడం, వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ మఠాపతులు ఉన్నటువంటి ఆశీర్వాదంతో ఈ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంతో ఇక్కడ ఒక మంచి యజ్ఞం జరుగుతోంది కాబట్టి ఆ యజ్ఞం చేస్తున్నటువంటి పీఠాపతులు ఇలా భక్తులు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి ఇదందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి हैदराबाद आए दक्षिण भारत जाते संतों के रुकने के लिए व्यवस्था हो, विशाल रूप में अन्न क्षेत्र हो, कोई भी आए भोजन निःशुल्क, कोई उससे शुल्क ना लिया जाए, अच्छी क्वालिटी की भोजन की व्यवस्था हो और आगे एक एक स्टेप चलेंगे। आगे व्यापक रूप में जैसे हम लोग कहते अनाथ हो गए बच्चा, अनाथ शब्द कोई प्रिय शब्द नहीं है। इतना बड़ा देश है हमारे भारत भूमि, सभ्य परिवारों का देश है, वहाँ पर अनाथ कैसे हो सकते हैं। ऐसे बच्चे को लाया जाए, उनको अच्छे ढंग से शिक्षा दिया जाए। कोई वकील बनना चाहे वकील बने, कोई न्यायमूर्ति न्यायाधीश जज बनना चाहे जज बने, कोई IAS अधिकारी बने, कोई IPS अधिकारी बने। आगे उन्हीं लोग इसी व्यवस्था को फिर संभाले। हम लोग अब कब तक रहेंगे। एक ऐसी नौजवान पीढ़ी की एक व्यवस्था यहाँ पर बनाया जाए जो भारत के यहाँ पर कोई धर्म जात संप्रदाय से परे हो, बच्चे को अच्छी शिक्षा दी जाए। लाखों के हिसाब से बच्चे रहे, उनको समय पे भोजन कपड़ा ढंग से रखा जाए तो बच्चों के लिए भी बड़ा एक आश्रम के रूप में दी जाएगी। समय समय पे आगे और भी आप लोग को बताते रहूँगा। ये हमारे ज़मीन की, हम कोई बिजनेस के लिए यहाँ पर कोई नहीं है, समाज सेवा के लिए करेंगे और समाज सेवा ऐसे करेंगे इस हैदराबाद से पूरी भारत में एक मैसेज जाना चाहे। कोई भी हैदराबाद आए इसको देखने के लिए आए, हैदराबाद से पूरी तेलंगाना की एक मैसेज जाना चाहे पूरी भारत में विदेश में जो तेलंगाना। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 20 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని, ఆ భూములలో కళ్యాణ మండపాలు నిర్మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది ఎన్నో సంవత్సరాల నాటి పురాతన దేవాలయమని, దీని పునర్నిర్మాణానికి దాదాపు 4,20,00,000 అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శి కొండల్ రెడ్డి, సర్పంచ్ గీతా శ్రీనివాస్, ఎంపీటీసీ రామారావు, దేవాలయ మాజీ చైర్మన్ వేణుగోపాల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వందల సంవత్సరాల కింద దాని అలా కళ్యాణోత్సవం జరుగుతుంది. దానికి నా చేతుల మీదుగా బట్టలు తేవడం అమ్మవారికి అయ్యవారికి నా అదృష్టంగా భావిస్తున్నా. ఏది ఏమైనా గుడిని కూడా అందరం కలిసి మా చైర్మన్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇక్కడ విలేజర్స్ అందరం కలిసి దీన్ని పెద్ద ఎత్తున పురాణతమైన దేవాలయం స్వయంభూ అందరం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నాం. దాతలతో ఇది కూడా కొత్త కమిటీ కూడా వేసుకున్నాం. దీన్ని ధర్మకర్తల కమిటీ 4,20,00,000 ఇన్స్ట్రుమెంట్ మొత్తం గుడి రెనోవేషన్ తోటి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఎండోర్మెంట్ కూడా ఒక 50 లక్షలు పెట్టినాం. తప్పకుండా అన్ని రకాల కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అట్లనే ఎమ్నంపేటకు కూడా మొన్న ఎండోర్మెంట్కి వెళ్ళి 50 లక్షల రూపాయలు వచ్చినాయి. అక్కడ కూడా పెద్ద ఫంక్షన్ హాల్ కడుతున్నాం. ఈ స్వామి దేవాలయానికి ల్యాండ్ కూడా చాలా ఉన్నది.
20-25 ఎకరాలు ఉంది ల్యాండ్. అక్కడ కూడా అభివృద్ధి చేసి ఫంక్షనాలు అవన్నీ ప్రజలకు ఉపయోగపడేటట్టు స్వయంభూగా వెలసినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము నందు చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర బహుళ త్రయోదశి వరకు 5 రోజులు అత్యంత వైభవముగా బ్రహ్మోత్సవములు నిర్వహింపబడను. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు కళ్యాణము అత్యంత వైభవముగా ఈరోజు జరుపుకున్నాము. భక్తులు అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ లక్ష్మీదేవి స్వయంభూ నిలిచాడు. ఇక్కడ ప్రతి పుణ్యానికి మే పుణ్యానికి బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున ఒక 4-5 వేల మందితోటి భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని చూసి స్వామివారిని దర్శించుకొని అందరూ తీర్థం ప్రసాదం తీసుకొని పోతారు. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హుస్సేన్ సాగర్ రోడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని అన్నారు. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సర్వం సిద్ధం కావాలని, ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు, నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని అన్నారు. ఈ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని వ్యాఖ్యానించారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లుండబోతున్నాయని అన్నారు. ల్యాండ్స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఎండ్బి అధికారులు, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బిక్కేరు వాగు నుండి ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని రైతులు ఆందోళన చేపట్టారు. కోటమర్తి గ్రామ శివార్లోని బిక్కేరు వాగులో ఇసుక మోతాదు, గ్రౌండ్ వాటర్ నిల్వల సర్వే కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన మైనింగ్, గ్రౌండ్ వాటర్ అధికారులను కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు. బిక్కేరు వాగులో అనేక మంది రైతులు బోర్లు వేసుకొని పైపుల ద్వారా తమ వ్యవసాయ పొలాలకు నీళ్లు మళ్లించుకొని పంటలు పండించుకుంటున్నామని తెలిపారు. ఇసుక తరలింపు ద్వారా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి తమకు
తమకు వ్యవసాయానికి నీళ్లు దొరకవని, దాంతో తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారతాయని అధికారులకు రైతులు విన్నవించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయడానికి వీల్లేదని రైతులు తెగేసి చెప్పడంతో చేసేదేం లేక అధికారులు వెనుదిరిగారు. చెప్పండి సార్ అసలు మీ దాంట్లో పై అధికారి ఎవరు మాకు చెప్పండి, మేము వాళ్ళతో మీ పోస్టింగ్ ఏంది? మీ పోస్టింగ్ ఏంది? ఏడి మైన్స్ మీదండి? ఇప్పుడు పోవాలనే వచ్చారు కానీ ఈ ప్రకృతి వనరులు అన్ని దోచుకోబెట్టి తర్వాత ప్రజలు అడక తినాలని చెప్పేసి అంత ఇవ్వరు. ఒక పేపర్ అండి, పేపర్ ఉంది, మాకు దయచేసి మీరు ఇటువంటి సర్వే చేయకండి, ఇటువంటి బ్రోకర్లను నమ్మకండి, మమ్మల్ని మా నోట్లో మట్టి కొట్టకండి. ఈ నెల 8వ తేదీన సరూర్ నగర్లో జరగనున్న యువ సంఘర్షణ సభ, యూత్ డిక్లరేషన్ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పనిచేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతో హైదరాబాద్ గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్ హోంగార్డ్ జి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 11,60,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ నిధిని సైబరాబాద్ పోలీసుల తరపున చందాలు సేకరించి అందజేశారు. శ్రీనివాస్ కండ్లకోయ జంక్షన్లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్ నాయక్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి సమక్షంలో చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. కాగా మేడ్చల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ బిఎస్ఎన్ రెడ్డి బాధితుడి తల్లికి 1 ఏడాది వరకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ పేద బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బజరంగ్ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బోయవాడ హనుమాన్ మందిర్ వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు దండుకోవడానికి దగ్గరవుతూ బజరంగ్ దళ్ను నిషేధిస్తామని అనడం యావత్ భారత సమాజానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రామరాజ్య స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిసేమ రాజు, రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు మంగ, కమల్ నయన్, సీనియర్ నాయకుడు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజనీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి మహాత్మా గాంధీ అటువంటి అతనే రామరాజ్యం రావాలా, గ్రామ స్వరాజ్యం రావాలనుకుంటే రామరాజ్యం కోరినటువంటి వ్యక్తిని ఒకసారి అది మర్చిపోవద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇటువంటి సందర్భంలో
రామరాజు తెస్తున్న సందర్భంలో ఈరోజు ఈ విధంగా కించపరచడం సరైన విధానం కాదు అని చెప్పేసి ఖండించడం జరుగుతున్నది. ఒకవేళ ఇదైనా జరిగితే ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోవాలా, ఆంజనేయుని ఒక చిన్న మీరు అనుకుంటున్నారు, ఆంజనేయుడు ఏదైతే అమెరికా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గతం ఉన్నటువంటి బారాక్ ఒబామా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఆంజనేయుడు తాయితీ పెట్టుకొని బయటకు వెళ్ళినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తించుకోవాలని చెప్పడం జరుగుతున్నది. కేవలం ఒక మతానికి ఒక వర్గానికి కాదైనా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా ఆదర్శవంతుడు ఆంజనేయుడు. అందుకోసం బారాక్ ఒబామా కూడా ఆంజనేయుడు యొక్క తాయితీ పెట్టుకొని బయటకు వెళ్ళిన సంఘటన ఒకసారి తీసుకోవాలని చెప్పి కాబట్టి ఈరోజు రామరాజ్యం కావాలంటే తప్పనిసరిగా బజరంగ దళం అవసరమే. ఈరోజు అన్యాయాన్ని ఎదిరించడానికి బజరంగ దళం అవసరమే. బజరంగ దళం లేకుంటే మన దేశం, మన జాతి, మన సంస్కృతి ఉండదు అని చెప్పేసి ఈ శుభ సందర్భం చెప్పుకుంటూ ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నామో దీనికి కాంగ్రెస్ నాయకులందరూ కళ్ళు తెరాలా. ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో మనం ఖండించాలా మీరు కూడా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి యావత్ సమాజం కూడా జ్ఞాపకం యావత్ సమాజం కూడా చూస్తూ ఉన్నది. రాబో ఎన్నికలు మేము ఎన్నికల ప్రక్రియ మాట్లాడలేము. ఏదైతే ధర్మాన్ని, జాతి, సంస్కృతిని మీరు కించపరిచిందో దాని సందర్భంగా ఇక్కడ నిరసన వ్యక్తం జరుగుతున్నది. రాబోయే కాలంలో రామరాజ్యం వస్తుంది. తప్పనిసరిగా బజరంగ్ దళే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళను నిషేధిస్తామని చెప్పేసి ఏదైతే ప్రకటించడం జరిగిందో దాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, భగత్ స్వరూపులైనటువంటి బజరంగ బలినే ఇలా జైల్లో పెడుతుందట కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సనాతన ధర్మమైనటువంటి ఆది పురుషుడైనటువంటి ఈ హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి ఎవరైతే బజరంగ్ బలి ఉన్నాడో ఆ బజరంగ్ బలికి వారసులుగా ఉన్నటువంటి బజరంగ్ దళను నిషేధిస్తున్నామంటే కేవలం ముస్లిం ఓట్ల కోసం, మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది. ఇలా పిఎఫ్ఐని మేము అధికారంకి వస్తే నిషేధం తీసేస్తామని చెప్పి ఒక పక్కన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇలా పిఎఫ్ఐకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా కేవలం మెజార్టీ హిందువులను అణచివేయడం కోసం, మనోభావాలను దెబ్బతీయడం కోసం, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేయడం కోసమే ఇలా రాజకీయ పార్టీలు అన్ని కంకణం కట్టుతూ ఉన్నాయి. ఇలా మెజార్టీ 80% ఉన్నటువంటి హిందువుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి కొట్లాడుతూ ఉన్నది. వాళ్ళకి ఏ ఒక చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి బజరంగ దళం మీదగిన నిషేధంగిన పెడతామనేటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించకపోతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని తుడుచుకుపెట్టే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఓట్ల ఆటలో హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి ఇలాంటి చిన్నుకులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఊకలు చెల్లే రోజు దిగులో పడ్డారు. హిందువులు ఏకమయ్యారు, వాళ్ళను విడగొట్టాలి. ఏ విధంగా విడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ విధంగా హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి, ముస్లింలకు హిందువులకు గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సోదరులారా, మనం హిందువులంతా ఏకంగా ఉండాలి. ముస్లింలతో మనం ఏ విధంగా గొడవలు పడే ఆసక్తి లేదు. ఎందుకంటే హిందువులు, ముస్లింలు చాలా చక్కగా జీవిస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి జిమ్మికులు చేస్తున్నది. ఈ యొక్క జిమ్మికులను విజేత ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వెంటనే ఈ యొక్క మేనిఫెస్టో నుంచి బజరంగ దళను బ్యాన్ చేస్తామని దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మీ యొక్క పార్టీని దేశంలో లేకుండా చేస్తున్నది. అలాగే ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో ఒక రామరాజ్యం నిర్మించబడుతుంది. ఈ రామరాజ్యం రేపు కాంగ్రెస్ పార్టీ గ్రహించి వాళ్ళు ఇలాంటి వియుక్తకు బాధపడుతున్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి హిందువుల పక్షాన హిందువుల కోసం పనిచేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఒక విదేశీయులంతా హిందువుల కోసం ఏ విధంగా పనిచేస్తుంది, అలాంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఈ యొక్క సంఘటన మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు ఇస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, పథకాలను వివరించడానికి పల్లెపల్లెకి బీజేపీ, గడప గడపకు మోహన్ రావు పటేల్ అనే కార్యక్రమాన్ని చేపట్టామని నిర్మల్ జిల్లా ముతోల్ బీజేపీ నాయకుడు మోహన్ రావు పటేల్ తెలిపారు. కుంటాల మండలం సూర్యాపూర్లో ఆయా కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేంద్ర పథకాలను బీఆర్ఎస్ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. గ్రామంలోని గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.
ముందుగా గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, రానున్న ఎన్నికల్లో ఏర్పడేది బీజేపీ సర్కారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ తాడేవారి సాయినాథ్, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంటలు దెబ్బతింటున్నాయి, ఇల్లు లేవు, ఫసల్ బీమా యోజన మా దగ్గర అమలు చేస్తున్నారు. గడప గడపకు పోయి మాకు అన్ని స్కీమ్స్ వివరించమన్నారు. దాంట్లో భాగంగానే క్యాలెండర్ ఇస్తామని మీరు చదువుకొని ఎవరైతే మన అమ్మలాంటి ఉన్నారో చెప్పాలి. దీంట్లో అన్ని మోదీ ఇచ్చే స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. చదివింది బడికి పోతావా చిన్న ఇది చదివి ఇద్దరికి వినిపించు చెప్తావు కదా. స్కీమ్లు దీంట్లో ఉన్నాయి. ఈ స్కీమ్ల మీద అంత చదువుకొని మీరు ఒక మంచి నిర్ణయానికి రండి. మాటలు చెప్పే జిల్లాలోనే చాలా వెనుకబడ్డ నియోజకవర్గం అంటే ముదూరు నియోజకవర్గం. గత 9 సంవత్సరాల నుంచి మనం వింటూనే వస్తున్నాం. మన రాష్ట్రం మనకు వస్తే ఆంధ్రోళ్ళు వెళ్ళిపోతారు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయనే ఉద్దేశంతో మరి ఇక్కడున్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, మాయమాటలు చెప్తూ కాలయాపన జరుపుతున్న సందర్భంగా ఈరోజు మనమందరం చూస్తున్నాం. 2014 నుండి నేటి వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపట్టిన మన కేంద్ర ప్రభుత్వ నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కుదోవ పట్టిస్తూ ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ మరి పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా కాలయాపన చేస్తున్న సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులను మరియు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు సూచన మేరకు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ప్రతి గడప గడపకు తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే సూచన మేరకు మరి కుంటాల మండలంలోని సూర్యాపూర్ గ్రామం నుండి ఈ కార్యక్రమం గౌరవ పార్లమెంట్ సభ్యుల ద్వారా ప్రారంభించబడుతుంది. మన నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రతి గ్రామంలో గడప గడపకనే కార్యక్రమం, పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో మరి వాళ్ళ కష్టాలు మేమన్నీ. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా కల్తీ పాలు కలకలం సృష్టించడంతో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. జూలూరు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న శేఖర్ అనే వ్యక్తికి చెందిన పాల కేంద్రంలో ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ ల్యాబ్కు పంపనున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, స్వాతి తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని యోగితానగర్ మహితాపురం కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సేవలందించేందుకే వేద పాఠశాల, యోగశాల, గోశాల. ఉదాసీన్ మఠ్ చైర్మన్ మహంత్ రఘుముని మహారాజ్ స్పష్టీకరణ. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి భూముల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి కృషి. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడి. నిర్ణీత గడువులోగా తెలంగాణ అమరవీరుల స్మారకం సిద్ధం కావాలి. అధికారులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశం. బిక్కేరు వాగు నుండి ఇసుక తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అధికారులను అడ్డుకొని రైతుల నిరసన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.